ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 15వ రోజు పారాయణం. నిన్నటి రోజున దక్షుడికి శివుడిపై కోపం వస్తుంది. ఎందుకంటే ఒకచోట యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అక్కడికి గొప్ప వాళ్ళందరూ, పెద్ద పెద్ద ఋషులు, దేవతలు అందరూ కూడా వస్తారు. అందరూ వచ్చిన చోటికి దక్షుడు కూడా వస్తాడు. అందరూ లేచి నిల్చుంటారు దక్షుడిని చూసి. కానీ శివుడు మాత్రం నిల్చోడు. శివుడు నిల్చోకపోయేసరికల్లా దక్షుడికి శివుడిపై కోపం వస్తుంది. కోపం రావడమే కాకుండా కొన్ని మాటలు అంటారు. ఆ మాటలకి నందికి కోపం వచ్చి నంది దక్షుడిని శపిస్తాడు. దక్షుడు నందిని శపిస్తాడు. ఇలా కొంతవరకు జరుగుతుంది. జరిగిన తర్వాత అందరూ కూడా ఎవరి దారిని వారు వెళ్ళిపోతారు. సత్వగుణ సంపన్నులైనటువంటి శివుడు, నంది, అక్కడ వారందరూ కూడా మరచిపోతారు. కానీ దక్షుడు మాత్రం ఇదంతా మనసులో పెట్టుకొని శివుడిపై ఎలా అయినా కోపం తీర్చుకోవాలి అని అనుకున్నారు. ఆ నిమిత్తంగానే ఒక యజ్ఞం తలపెట్టాడు. ఒక్క శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాడు. సామాన్య దేవతలు లగాయతూ అగ్రదైవాలు, మహామునులు కూడా తరలి వెళ్లారు ఆ యజ్ఞానికి. హరిద్వార సమీపంలో క్షేత్రాన్ని ఎంచుకున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ విడుదల ఏర్పాటు చేశాడు. భృగ్వాదులు మొత్తం 88,000 మంది ఋత్విక్కులుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్గాతలు, ఆధ్వర్యులు, హోతలుగా 64,000 మంది నియమింపబడ్డారు. ఋషి సప్తకం గాథలను గానం చేస్తున్నారు. అంత పెద్ద యజ్ఞం అన్నమాట. యజ్ఞాధిష్ఠాత కేశవుడు, దిక్పాలకులే యజ్ఞ రక్షకులు. యజ్ఞం ప్రత్యక్షమూర్తిగా తోస్తుంది. ఆహుతులు స్వీకరించే నిమిత్తంగా అగ్ని తన 1000 నాలుకలతో ప్రజ్వరిల్లిపోతున్నాడు. దక్షుడు అనుకుంటున్నాడు, ఎటొచ్చి పుర్రెలు దాలుస్తాడు కనుక శివుణ్ణి, ఆయనతో కాపురం చేస్తుంది కనుక అంబని మాత్రం ఆహ్వానించలేదు. దక్షుడు అంతమంది వచ్చినా ఆ అంతకాంతకుడు రాకపోవటాన్ని కనిపెట్టాడు దదీచి. వెంటనే దక్షుణ్ణి ప్రశ్నించాడు, ఏమోయ్ దక్ష, ఇంతకు ఆ ఏనాపానీ లేకుండా యాగం జరుగుతోందేమిటి? సమస్త అమంగళ ప్రశమనుడు, సర్వమంగళ ప్రదాత అయిన శంకరుడు లేనిదే యజ్ఞం బాగుండదు. ఆయన ఎందువల్ల రాలేదో మరి? ఆ బ్రహ్మతోనో, విష్ణువుతోనో, లేదా అర్హులైన ఋషిగణాలతోనో ఓ పిలుపు పిలిపించు. సాంబశివుని పిలిపించు. ఏమిటి ఆలస్యం? అలా అంటున్న దదీచి మాటలు ఏ కోశానా నచ్చలేదు దక్షుడికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా ఆయన ఏమంత ఘనుడని ప్రత్యేకంగా కబురు పెట్టాలి? ఆహుతులెవరు ఆయనకు తీసిపోరు. ఆయన వల్లకాట్లో మసిలేవాడు, చితాభస్మదారుడు, అస్థిమాలాభూషణుడు, పాములవాడు అయిన అతగాడు రాకపోతే కొంపేమీ మునిగిపోదు. ఇదంతా కూడా దక్షుడు దదీచి మహర్షితో అంటున్నారు. అప్పట్లో ఏదో బ్రహ్మమాట కొట్టేయలేక కూతురునిచ్చి పెళ్లి చేశానే గాని అదంతా ఆయన గారి గొప్పతనం మాత్రం కాదు. కావాలనే పిలవలేదు నేను. ఆ గొడవ ఆపి వచ్చిన వాళ్ళు మీరందరూ కలిసి యజ్ఞం శుభంగా ముగించండి అన్నాడు. నవ్వాడు దదీచి. ఇక నువ్వు యజ్ఞం చేసినట్టేలే అనేసి అక్కడి నుంచి దదీచి మహర్షి చకచకా వెళ్ళిపోయారు. శివుణ్ణి నిరాకరించిన చోట నిమిషం కూడా నిలవబోనని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. అయినా చలించలేదు దక్షుడు. శివుడే కాదు, శివప్రియులైన ఈ దదీచి లాంటి వాళ్ళు కూడా లేకపోతేనే యజ్ఞానికి మంచిది. పోతే పోనివ్వండి. శుద్ధ విష్ణు పరాయణులు, వేదమార్గ ప్రవర్తకులు అయిన వాళ్ళే నాకు చాలు. మీరంతా కలిసి నా యజ్ఞం సఫలం చేయండి అన్నాడు దక్షుడు. దదీచితో పాటు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలిన వారంతా యజ్ఞాభిముఖులయ్యారు. అక్కడ అలా యజ్ఞం జరుగుతూ ఉండగా ఇక్కడ కైలాసంలో విలాస భవనాగ్రాన తన చెల్లులతో ఆటలాడుతున్న అంబిక, రోహిణి యుతుడై వెళుతున్న చంద్రుణ్ణి చూసి విజయ అనే చెలియను పిలిచి తన సోదరి ప్రయాణ విశేషాలు తెలుసుకురమ్మని పంపింది అమ్మవారు. ఆమె వెళ్ళింది, వచ్చింది. దక్షయజ్ఞం వార్త తెచ్చింది. తనని పిలవకుండా తన తండ్రి యజ్ఞం చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోయింది సతి. సరాసరి సర్వేశ్వరుని సమీపించి దక్షయజ్ఞం సంగతి చెప్పింది. అయిన వాళ్ళింట్లో అభం జరిగినా శుభం జరిగినా వెళ్ళి రావడం ధర్మం కనుక మనం కూడా వెడదాం పదండి అన్నది అమ్మవారు. దేవి, నువ్వు చెప్పింది నిజమే. కానీ నీ తండ్రి అయిన దక్షుడు ప్రస్తుతం నన్ను ద్వేషిస్తున్నాడు. అందుచేతనే యజ్ఞానికి ఆహ్వానించలేదు. పిలువని పేరంటానికి వెళ్ళడం ప్రాణగొడ్డమే అవుతుంది. కాబట్టి మనం వెళ్ళకపోవడం మంచిది అని చెప్పాడు శివుడు. సంగతి తెలిసి చాలా బాధపడింది. సకల ఇదంతా నా తండ్రి అజ్ఞానమే అనుకుంటున్నాను. అజ్ఞానమే అయితే సన్మార్గంలో పెడతాను.
అయినా మీరు లేని యజ్ఞానికి ఆ వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్ళారో మా నాన్నగారు మనసేమిటో తేల్చుకొని రావాలనుంది. మీరెటూ రారు, నన్నైనా వెళ్ళనివ్వండి అని మనవి చేసుకుంది సతీదేవి. స్వామివారు నవ్వారు. దేవేరి, వారికి అదే ఆనందమైతే నందివాహనంపై సమస్త రాజోపచారాలతోనూ బయలుదేరవచ్చు అని మాత్రం చెప్పి ధ్యానముద్ర అవలంబించాడు. తక్షణమే బయలుదేరింది ఉమ. దక్షయజ్ఞ వాటిలో సతీదేవి అగ్నిప్రవేశం. యజ్ఞశాల ద్వారం వద్ద నంది నిరిగి లోనికి వెళ్ళింది. తల్లి అయిన అసిక్ని, తోడబుట్టిన వారు తగిన ప్రేమతో చూశారు. దక్షుడు మాత్రం ఆమెను చూసి కూడా పలకరించలేదు. అసలు చూడనట్లుగానే ఉండిపోయాడు. అయినా పట్టించుకోలేదు అమ్మవారు. సవన వేదికను అంతా సాంగంగా పరిశీలించింది. శివుడు తప్ప తక్కిన వారందరికీ హవిర్భాగాలు ఏర్పడి ఉండటాన్ని గుర్తించింది. తక్షణమే నిలదీసింది తండ్రిని. స్మరణ మాత్రం చేతనే చరాచర ప్రపంచాన్ని పునీతం చేసే శంభుణ్ణి ఎందుకు పిలవలేదు? ఆయన లేని యజ్ఞం అతి ఉత్తమమైన అపవిత్ర కార్యమని తెలియదా? రుద్రుణ్ణి సామాన్య దేవతగా భావించావా? అజ్ఞానంతో కానీ అహంకారం చేత కానీ ఇలాంటి యజ్ఞం చేయడం వల్ల నువ్వు అధముడివైపోతావు అని చెప్పింది. అనంతరం బ్రహ్మ విష్ణువాదులను ఋషులను పరికిస్తూ, ఏ శివారాధన కారణంగా మీరందరూ పదవుల్ని ప్రాణాల్ని పొందారో వాటిని నిలబెట్టుకుంటున్నారో ఆ శివుడు మీ యజమాని. వారు లేకుండా సాగే ఆ యజ్ఞానికి రావడానికి మీకెలా మనసొప్పింది అంటూ దులపాల్సిన నాలుగు దులిపేసింది. అటు ఋషులు కానీ ఇటు దేవతలు కానీ బ్రహ్మ విష్ణువులు కానీ అందరూ అలానే కిమపి నాస్తిగా ఉండిపోయారు. అంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. సహించలేకపోయాడు దక్షుడు. కూతుర్ని కొరకరా చూశాడు. అధికంగా మాట్లాడకు, కడుపు తీపి కొద్దీ ఇంతవరకు నీ మాటలన్నీ భరించాను. ఎటూ వచ్చావు గనుక ఉంటే ఉండు, హవిర్భాగం తీసుకో, అంతేగాని ఆ అమంగళుడు గురించి మాత్రం మాట్లాడకు. కులగోత్రాలు లేనివాడు, శృతులకు కట్టబడినవాడు, గుణశూన్యుడు, భూతప్రేత పిశాజాదిక గణాచారి అయిన నీ పెనిమిటి గురించి ప్రసంగించి పవిత్రమైన ఈ సవనాన్ని అపవిత్రం చెయ్యకు అన్నాడు దక్షుడు సతీదేవితోటి. ఆ మాటల్ని అసలు భరించలేకపోయింది అంబ. అందున శివనింద. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఆయన చెప్పినా వినకుండా వచ్చినందుకు బాధపడింది. తిరిగి వెళ్ళి భర్తకు ముఖం చూపలేను. ఒకవేళ సిగ్గుమాలి వెళ్ళినా జరిగిన విషయాలను ఆయన తరచి అడుగుతుంటే తలెత్తుకు సమాధానం చెప్పలేను కదా అని లోలోన కుమిలిపోయింది. అన్నిటికన్నా మిన్నగా శివనిందాశ్రవణ దోషానికి పొగిలి ఏడ్చింది. చివరికి ఇలా అంది, దక్ష, నీలాంటి పాపాత్ముడికి కూతురుగా దాక్షాయనిగా బ్రతకలేను. శివనిందాపరుడువైన నీకు, నిన్ను సమర్థిస్తూ నీ చేత జనం చేయించబూనిన ఈ జనాలకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుందిలే అని సుఖాసీని అయి శుద్ధ జలాలను ఆచమనం చేసింది. శుభవస్త్రాన్ని పైన కప్పుకుంది. కళ్ళు మూసుకొని శివధ్యానం చేస్తూ యోగ మార్గాన ప్రాణాపాన వాయువులను సమానం చేసింది. నాభి చక్రం నుండి ఉదానాన్ని లేపింది. అక్కడి నుండి హృదయం చేర్చి, అక్కడి నుండి కంఠం, అక్కడి నుంచి భృకుటికి నెట్టింది ఆ ప్రాణాన్ని. భగ్గుమంది యోగాగ్ని. రెప్పపాటు కాలంలో ఆ నిత్య సౌభాగ్యవతి బూడిదగా మిగిలింది. హాహాకారాలు మిన్నుముట్టాయి. ప్రమదాది గణాల వారు కొందరా సంతాపం భరించలేకపోయారు, ప్రాణత్యాగం చేశారు. మరికొందరు తమ తమ అవయవాలను ఖండించుకున్నారు. అధిక భాగం మహావేశంతో దక్షుడి పరివారంపై తలపడ్డారు. వెంటనే భృగు మహర్షి దక్షిణాగ్నులలో హవనం చేసి రుభువులను పుట్టించాడు. వారికి ప్రమదులకి మధ్య ఘోరమైన పోరాటం జరిగింది. ప్రమదులు వెనుతిరిగి కైలాస మార్గం పట్టారు. ఇంద్రాదులు ఋషులు విష్ణువుని శరణుజొచ్చారు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేయించమన్నారు. విష్ణువేమీ మాట్లాడలేకపోయాడు. బ్రహ్మ బంధువు కదా అని దక్షుడి యజ్ఞానికి వచ్చాం. శివద్రోహి అయి ఇంత చికాకు తెచ్చుకున్నాడు. మనల్ని చికాకుల్లో పెట్టాడు ఈ దక్షుడు. ఇక ఈ దక్షుడి యజ్ఞం చేసినట్లేలే అన్న భావన విష్ణువు మనసులో తలుక్కుమన్నది. అదే సమయాన ఆకాశవాణి ఆ సభను హెచ్చరించింది. దక్ష, నీ ముఖం దహించబడిపోతుంది. నీకు సాయం నిలబడ్డ వారంతా నష్టమైపోతారు. నీ యజ్ఞం ధ్వంసమైపోతుంది. ఓ విష్ణుమూర్తి,
నువ్వెందుకు ఇక్కడ? ఈ యజ్ఞభూమిని వదిలి వెళ్ళిపో, లేకపోతే నీకైనా సరే కీడు తప్పదు అంటూ అక్కడి వారి పేరు పేరునా హెచ్చరించింది ఆకాశవాణి. రుభువుల చేత తరిమి కొట్టబడిన శివగణాలు కైలాసం చేరాయి. జరిగినదంతా జగదీశ్వరునికి మొరపెట్టుకున్నాయి. తక్షణమే నారదుని తలుచుకున్నాడు శివుడు. అప్పటికప్పుడే ప్రత్యక్షమయ్యాడు నారదుడు. జరిగిందే జరిగినట్లు పొల్లుపోకుండా చెప్పాడు నారదుడు. మండిపడ్డాడు మహేశ్వరుడు. తన జడనొక దానిని పెరికి కైలాస పర్వతంపై చెర్చాడు. ఆ జడ 2 ముక్కలై ఒకదాని నుండి మహాగణేశ్వరుడు, మరొక దాని నుండి మహాకాళి ఆవిర్భవించారు. మహాకాయుడు, ప్రళయాగ్ని సమప్రకాశుడు, సహస్రబాహుడు, విపక్షజన్యభూత వాహడుగా ఆ మహాగణేశ్వరుడే వీరభద్రస్వామి అంతంలోనే శివుడి నిట్టూర్పుల నుండి సన్నిపాతాది జ్వరాలు ఆవిర్భవించి మూర్తీభవించాయి. వీరభద్రుడు రుద్రుడికి మొక్కి ఆజ్ఞాపించు దేవరా అన్నాడు. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయండి అన్నాడు శివుడు వీరభద్రుడితోటి. హర 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 హరోం హర అంటూ బయలుదేరారు భద్రకాళి వీరభద్రులు. వారిని వెన్నంటి కదిలాయి భద్ర రుద్రగణాలు. కనీ విని ఎరుగని ఆయుధాలతో, హూంకారాలతో దక్షుడి యజ్ఞవాటిక మీద విరుచుకుపడ్డారు భద్రకాళి వీరభద్రులు. గడగడలాడిపోయారు దక్షుడు. విష్ణు విష్ణు అంటూ హరి చరణాల ఆశ్రయించాడు. ఎరగనివాడు కాదు కదా చక్రపాణి. అందుకే మృదువుగా చెప్పాడు. దక్ష, దుఃఖించి ఏం ప్రయోజనం? శివుడికి అపరాధం చేసేవారికి కీడు కాకపోతే మేలు జరుగుతుందని ఎలా అనుకున్నావు? అపాత్రుల్ని ఆదరించినా, అర్హుల్ని ఆదరించలేకపోయినా అక్కడ దరిద్రము, భయము, మృత్యువు మాత్రమే సంచరిస్తాయి. దక్ష, ధర్మ వ్యతిరేకమైన యజ్ఞాన్ని తలపెట్టి శివద్రోహం చేశావు. నువ్వు శిక్షార్హుడివయ్యావు. నీ వంటి వాడి యాగానికి వచ్చి నేను కూడా శివపాత్రున్నయ్యాను, శిక్షాపాత్రున్నయ్యాను. శివుణ్ణి ఎదిరించి నిలబడగలవాడంటూ ఎవరూ లేరు. ఇక గెలవడం అనే ప్రసక్తే లేదు. నా దగ్గర సుదర్శన చక్రం అవి ఉన్నాయి కదా అని నువ్వు అనొచ్చు. ఇది కేవలం శివప్రసాదం మాత్రమే. శివుడికి నేను సహస్ర కమలార్చన చేస్తుండగా ఒక పువ్వు తక్కువైంది. అందరూ నన్ను పద్మాక్షుడు అంటారు కదా. అదే ఉద్దేశ్యంతో ఆ పువ్వు బదులు నా కన్నును పెరికి ఆయన్ను పూజించాను. ఆ నా భక్తికి సంతుష్టుడైన శివుడు పునః నేత్రదానంతో పాటే ఆయన పాదాంగుష్టం నుంచి ప్రభవింపచేసిన ఈ సుదర్శనాన్ని నాకు అనుగ్రహించాడు. శివదత్తమైనది కాబట్టి ఈ చక్రం కూడా శైవమే. అందువల్ల ఇది శైవుల పట్ల వైరం వహించదు. దదీచి మహాముని నిన్ను చీత్కరించుకొని వెళ్ళిపోయినప్పుడే నేను కూడా వెళ్ళిపోయి ఉండవలసింది. కానీ ఏది ఎలా జరిగినా యజ్ఞాన్ని, యజ్ఞ ధర్మాన్ని, యాజ్ఞికుల్ని సంరక్షించి తీరుతానని నాకు ప్రతిజ్ఞ ఉంది కదా. అందుకే నేను ఆగవలసి వచ్చింది. మహారోషంతో వస్తున్నాడా వీరభద్రుడు. దండలేసినా, దండాలు పెట్టినా దయతలచే పరిస్థితి కాదిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకి మూడింది. కాబట్టి జరిగిన దానికి దుఃఖించడం మాని ఏం జరిగితే అదే శివానుగ్రహంగా తలచి తృప్తి పడటం ఒకటే మిగిలింది. వెళ్ళు అని చెప్పి ధైర్యం కప్పుతున్న హృదయానికి స్థైర్యం ఇస్తూ శివధ్యానంలో మునిగాడు. మహేంద్రుడు అలా ఊరుకోలేకపోయాడు. విష్ణువు మాత్రం అలా ఉండిపోయాడు, కానీ ఇంద్రుడు మాత్రం ఉండిపోలేకపోయాడు అలాగా మౌనంగా. దేవతలకి రాజు కదా ఇంద్రుడు. అందుకని ఐరావతం ఎక్కాడు. తన సైన్యాన్ని పురుగొల్పాడు. వీరభద్రుని ఎదిరించాలనుకున్నాడు. తమ నాయకుడే తగవుకు తయారవగా లేనిది తామేం తక్కువ తిన్నామా అనుకున్నారు. గబగబా యుద్ధ సన్నద్ధులై వాహనాలను అధిరోహించారు తదితర దేవతలు. మరి ఇంద్రుడు యుద్ధానికి బయలుదేరారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా బయలుదేరారు అని చెప్తున్నారు. అగ్ని మేకపోతు పైన, యముడు దున్నపోతు మీద, నిరుతి నరం భూత విశేషం మీద, వరుణుడు మొసలి మీద, వాయువు మృగం మీద, కుబేరుడు పుష్పక విమానం మీద అధిరోహించారు. యక్షచారణ గంధర్వ హుక్యాకాదులంతా వారి వారి వాహనాలు ఎక్కేశారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోవడానికి వాహనాలు ఎక్కారో, యుద్ధం కోసం అలా చేశారో తెలియని దక్షుడు ఒక్క క్షణం దిక్కులు చూశాడు. గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మీ బలాలని, శక్తులని నమ్ముకొనే ఇంత యజ్ఞం తలపెట్టారు. మీరే రక్షించాలి, మీరు తప్ప దిక్కులేదు అని ప్రార్థించాడు దక్షుడు ఆ అందరి దేవతల్ని. దిక్పాలకులు అతనికి అభయం ఇచ్చారు. ఒక్క దిక్కేం కర్మ, 7 దిక్కుల వాళ్ళము ఉన్నాము.
నువ్వేం దిగులు పెట్టుకోకు అని ధీమా ఇచ్చారు. వీరభద్రుడి మీదకి యుద్ధానికి తరలారు. ఏం ప్రయోజనం లేకపోయింది. మరి దక్షుడు చేసిన ఈ తప్పుకి భద్రకాళి వీరభద్రులు ఏ విధంగా శిక్షించారు, ఈ యుద్ధం ఎలా ఆగింది అనేది రేపటి రోజున తెలుసుకుందాం. ఇది శ్రీ శివమహాపురాణం 15వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.